నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ఆస్తి పంపకాలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒంటిమిట్ట గ్రామంలో రామయ్య అనే మోతుబరికి నలుగురు కొడుకులు ఉన్నారు. వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు కూడా చేసే రామయ్యకి ఆస్తులన్నీ తన నలుగురు కొడుకులకు పంచడం పెద్ద సమస్యగా మారింది. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డ రామయ్య వెంటనే కొడుకుల్ని పిలిపించి, నాయనలారా, ఎన్నాళ్ళు బతుకుతానో నాకే తెలియదు. నేనుండగానే ఆస్తిపాస్తులను ఎవరికి ఏమి ఇవ్వాలో ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. మీ ఆలోచనలు కూడా చెప్పండి. నా తర్వాత మీరు ఆస్తుల కోసం కుమ్ములాడుకోవడం నాకు ఇష్టం లేదన్నాడు. నేను వ్యవసాయం చూసుకుంటాను నాన్న, టక్కునన్నాడు పెద్దవాడు. నేను ఊళ్ళో వ్యాపారాలు చూసుకుంటాను నాన్న అన్నాడు రెండోవాడు. మిగతా ఊళ్ళలో ఉన్న వ్యాపారాలు నేను చూసుకుంటానంది అన్నాడు మూడోవాడు. ఇక మిగిలింది నీటి మీది వ్యాపారాలు. ఆఖరి వాడి వైపు తల తిప్పాడు రామయ్య. వాడు కాసేపు మౌనంగా ఉండి, నేను నిన్ను చూసుకుంటాను నాన్న అన్నాడు. రామయ్యకు ఏడుపు వచ్చింది. ఆఖరివాడు కూడా ఏడుస్తూ, నిన్ను కంటికి రెప్పలా కడదాకా చూసుకుంటాను నాన్న. నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు. జన్మనిచ్చావు చాలదు, ఇంతటి వాణ్ణి చేశావు చాలదు అన్నాడు. చిన్నవాడి మాటలకు మిగతా వాళ్ళు సిగ్గుపడ్డారు. నన్ను క్షమించు నాన్న, ఆస్తి పంపకాల గొడవలేమీ వద్దు. ఉన్నదేదో అందరం కలిసే చేసుకుంటాం, కలిసే ఉంటాం, అంతా కలిసే నిన్ను చూసుకుంటాం అన్నారు ముగ్గురు ఒకేసారి. రామయ్య సంతోషంతో నలుగురిని దగ్గరికి తీసుకున్నాడు. సమాప్తం.